ర్యాంక్ వచ్చిన అబ్బాయికి జాబ్ ఎందుకు ఇవ్వలేదు? అసలు అబ్బాయి ఎక్కడ పాస్ చేశాడు? ఇవన్నీ అడిగారు కదా. వీటికి సమాధానం చెప్పకుండా ఛాలెంజ్ అన్నారు. ఛాలెంజ్ వస్తాం. మీరు ఎక్కడికి రమ్మంటే మీరు అసలు టీచర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ కూడా ఎక్కేసి అలాంటి టీచర్స్ తోటి మ్యాథమెటిక్స్ సైన్స్ విద్యార్థులకు చెప్పిస్తే విద్యార్థులు ఇంతకు ముందు మీరు తీసేసిన జీవోలు అయ్యాక వాళ్ళకి పరీక్ష అక్కర్లేదన్నారు. మళ్ళీ ఎందుకు ఆ జీవోని రీఇంట్రడ్యూస్ చేశారు ఇస్తారు కాబట్టి మీరు ఎంక్వైరీ మీ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో దీని ఎంక్వైరీ చేయించింది. బాధ్యుడైనటువంటి కేంద్ర మంత్రిని నిర్ణయించింది. మీరు అసలు ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయడానికి ఎందుకు సులభంగా లేరు? భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా అడగాల. కూటమిలో భాగం కాబట్టి లోకేష్ ఉన్నటువంటి విభాగం నుంచి ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి. అసలు ఎంక్వైరీకే ఈ ప్రభుత్వం సుముఖత చూపించట్లేదంటే కూటమి బాధ్యత వహించదా? భారతీయ జనతా పార్టీ వహించాలా వద్దా? అక్కడ ఈ విధానం అక్కడ ఆ విధంగా ఉంది. ఇక్కడ ఈ కూటమిలో భాగస్వామ్యం ఉంది. తెలుగుదేశం విభాగం ఇలాగే ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్నాం. జరిగి అన్నింటినీ మార్చేస్తుంది. దానికి భారతదేశం కూడా అతీతం కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్. ఇక్కడ జనజీకి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూడండి. డిఎస్సీ ఇప్పటికీ మీకు అవగతమైంది. అదేవిధంగా వైద్య విద్య కావచ్చు, ఏదైనా సరే ఏ స్థాయికి దిగజార్చారు. శాంతి భద్రతలు కావచ్చు, యువతని ఏ విధంగా మోసం చేశారో మీరు చూశారు. మనం తలుచుకుంటే ప్రభుత్వాన్ని మార్చేయగలం. రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోగలం. ఎలా అయితే జంజీ కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసి సాధించిందో మనం కూడా మన రాష్ట్ర భవిష్యత్తు పట్ల గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఏ విధంగా జరిగింది ఒక్కసారి చూసి మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ పిలుపునిస్తుంది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఆర్థికంగా కానీ, వైద్యంగా కానీ, విద్యా వ్యవస్థ కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుదాం. లోకేష్ గారు ఆయన సవాల్కి ఆయన ఎక్కడ ప్లేస్ చెప్పినా టైం చెప్పినా మేము వస్తాం. ఎంక్వైరీ చేయించాలా? అవన్నీ తీరుతాయి కాబట్టి ఖచ్చితంగా చేయాలనే మాట.